మొదటగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే గారాబం చేయాలి, చేయొద్దని అనట్లేదు. కానీ ఎక్కడ గారాబం చేయాలి, ఎక్కడ ప్రేమ చూపించాలి, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ తిట్టాలి అన్నది ముందుగా తల్లిదండ్రులకి తెలిసి ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని ప్రేమగా చూడడంతో మొదలయ్యి వీళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి అదే ప్రేమ కంటిన్యూ అయిపోయి కొట్టడం తిట్టడం అనేది మానేశారు. కనీసం పిల్లలకి ఏది మంచి ఏది చెడు చెప్పడం కూడా మర్చిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ పిల్లలు ఏమైపోతుంది అంటే ప్రజెంట్ జనరేషన్ ఫోన్లకు అలవాటు పడిపోయారు. ఆ ఫోన్ల లోకంలో ఉండి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి ఏది తెలియడం లేదు. ఈవెన్ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడే టైం కూడా వాళ్ళకి లేదు. తల్లిదండ్రులు కూడా అలాగే తయారయ్యారు. పొద్దంతా వర్క్ చేసి వస్తున్నాం కదా, సాయంత్రం వచ్చిన తర్వాత ఫోన్లో కూర్చుందాం, కొద్దిసేపు ఫోన్ చూస్తే రిలాక్స్ అవుతాను, పడుకునే ముందు ఫోన్ చూస్తే నేను నిద్రపోతాను, అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది. ఫ్యామిలీ మొత్తం ఫోన్కి అలవాటు పడిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఆ రిలేషన్ అనేది దూరం అయిపోతుంది. దానివల్ల ఈ పిల్లలు ఇలా తయారవ్వడము, పేరెంట్స్ తర్వాత బాధపడము. ఏమంటారండి, అంత కాలైపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఏం లాభం లేదు. మొదటగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉన్నప్పుడే పిల్లలని మనం ఒక సక్రమమైన దారిలో తీసుకొని వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఏందమ్మా మరి ఏమంటున్నాడు మీ అబ్బాయి? మరి ఏమంటుండు మేడం, కోడలేమో నీ కొడుకు నువ్వే గంగలన్న దూకండి అని వెళ్ళిపోయింది. మరి ఇంకా ఆమె కూడా ఎంత ఓపిక ఉంటుందమ్మా? ఏమో పిల్లలు 5 ఏళ్ళు 3 ఏళ్ళు అన్నావు, ఆమె పని ఆమె చేసింది కదా సార్. సరిగ్గా సంసారం చేసుకుంటూ మీ మీద నమ్మకంతో ఒక ఇంటికి వచ్చినందుకు, పెళ్లి చేసుకున్నందుకు చక్కగా పిల్లల్ని కూడా ఆవిడ భరించిందో, బాధపడిందో, ఆ రోజటి నుంచి ఇట్లనే ఉన్నాడో. 2 పిల్లలైతే కలిగారు కదా, ఆమె అయితే ఆ పని ఆమె చేసుకుంటూ ఉన్నది కదా మీ దగ్గర. ఇంకా ఏ మనిషికైనా ఎంత పేషెన్స్ ఉంటుంది? అనిందా మిమ్మల్ని నేను ఉండను వెళ్ళిపోతున్నా అని? ఆ పాపల్ని చూసుకుంటా నేను పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిందా? తెలిసి వస్తుంది అనుకునిందా సార్? మరి పుట్టింట్లోనే ఉంది సార్. వాళ్ళ పుట్టింట్లోనే ఉంది. ఎన్ని రోజులు అవుతుందమ్మా వెళ్ళి? పెళ్లి 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. రాలా, ఇంతవరకు రాలేదు. ఫోన్ కూడా చేయలేదు, పిల్లలతో కూడా మాట్లాడలేదు, పిల్లలు కూడా తల్లికి ఫోన్ చేయలేదు. కోడలు మంచిదేనా? మంచిదే సార్. మరి మీ దగ్గర ఉండేటప్పుడు బాగా చూసుకునేదా మీకు? బాగానే చూసుకుంటారు. మంచిదని ఎట్లా అనుకుంటున్నారు? మరి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది కదా ఈ బాధలలో. మొగుడు టార్చర్ భరించలేక వెళ్ళిపోయింది సార్. ఏం చేస్తారు సార్ ఆ టార్చర్ భరించలేక? కరెక్ట్ గా వెళ్ళిపోతే మీ బాధ కూడా చూడాలి కదా. సరే సార్, కొడుకు మంచోడు కానప్పుడు కోడలు ఏం చేద్దాం కొడుకుని? మరి మీరే ఏదో ఒకటి చెయ్యండి సార్. అయితే మేడం గారు కౌన్సిలింగ్ ఇవ్వడానికి కానీ, అసలు ఆయన పద్ధతి ఏంటో మాట్లాడితే వినడానికి కానీ మేము ప్రయత్నం చేస్తామమ్మా. ఎందుకంటే కన్న తల్లివి, నువ్వే 25 ఏళ్ళు ప్రయత్నం చేసావు. భార్య ఆమె ఒక 5-6 ఏళ్ళు అయింది ఎంటర్ అయ్యి, ఆమె ప్రయత్నం చేసింది.